మనందరం ఇంట్లో దీపం వెలిగిస్తాం కదా. మరి లక్ష్మీదేవికి దీపం వెలిగించేటప్పుడు కొన్ని ప్రత్యేక పద్ధతులు, నియమాలు ఉన్నాయని మీకు తెలుసా? ఈరోజు మనం శాస్త్రాల ప్రకారం లక్ష్మీదేవికి దీపారాధన ఎలా చేయాలి, ఏ దిక్కున దీపం పెట్టాలి, దానివల్ల మనకి ఎలాంటి శుభఫలితాలు కలుగుతాయో వివరంగా తెలుసుకుందాం. చూడండి, మన పెద్దలు ఏమంటారంటే దేవుడు ఒక దివ్యమైన జ్యోతి స్వరూపం అని. అంటే భగవంతుడు వెలుగు స్వరూపుడన్నమాట. మన జీవితాల్లోని చీకటిని తొలగించే ఆ వెలుగుకే మనం ప్రతీకగా ఈ దీపాన్ని వెలిగిస్తాం. అందుకే మన పూజలో దీపానికి అంత ప్రాముఖ్యత. సరే, మరి ఈరోజు మనం ఏం తెలుసుకోపోతున్నామంటే, ముందుగా అసలు దీపం వెలిగించడం వెనక ఉన్న అసలు అర్థమేంటి, తర్వాత దీపారాధనకి ఏమేం కావాలో చూద్దాం. ఆ తర్వాత చాలా ముఖ్యమైనది, దీపాన్ని ఏ దిక్కున పెట్టాలి, దీనివల్ల మనకు ఎలాంటి ఫలాలు దక్కుతాయి. చివరిగా ఈ బయట వెలిగించే దీపం మన లోపలి జ్యోతికి ఎలా సంకేతమో కూడా మాట్లాడుకుందాం. మొదటగా జ్యోతి స్వరూపం. అసలు దీపం వెలిగించడమంటే ఏంటి? ఎందుకు మన పూజలో అది అంత కేంద్రస్థానంలో ఉంది? ఇది కేవలం ఒక ఆచారమేనా, లేక దీని వెనుక ఇంకేమైనా లోతైన అర్థముందా? తెలుసుకుందాం పదండి. అయితే ప్రతిరోజుకి ఒక ప్రత్యేకత ఉంటుంది కదా. శాస్త్రాల ప్రకారం చూసుకుంటే ముఖ్యంగా శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. అందుకే ఆ రోజున మనం చేసే దీపారాధనకి, పూజలకి ఫలితం చాలా ఎక్కువగా ఉంటుందంటారు. అందుకే చాలామంది శుక్రవారం తప్పకుండా లక్ష్మీపూజ చేస్తారు. మంచిది. ఇప్పుడు దీపారాధనకి కావలసిన సామాగ్రి ఏంటో చూద్దాం. ప్రతి వస్తుకి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, దీపానికి వాడే నూనె చాలా ముఖ్యం. ఉదాహరణకి స్వచ్ఛమైన ఆవు నెయ్యి వాడితే అది చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అదే నువ్వుల నూనె అనుకోండి, అది మన చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని, దోషాలను తొలగిస్తుందని నమ్మకం. ఇక ఈ రెండు కాకుండా పంచదీప నూనె అని దొరుకుతుంది. పేర్లోనే ఉంది కదా, 5 రకాల నూనెల మిశ్రమం. దీనికి చాలా గొప్ప ఆధ్యాత్మిక శక్తి ఉంటుందని పెద్దలు చెప్తారు. సరే, నూనెతో పాటు మనకు ఇంకొన్ని వస్తువులు కూడా కావాలి. ఒక మట్టి ప్రమిదగాని, లేదా ఏదైనా లోహపు దీపం, దానికి పత్తి ఒత్తులు, అలంకరణకి కుంకుమ, పసుపు, ఇక అమ్మవారికిష్టమైన పువ్వులు, సువాసన కోసం అగర్బత్తి. ఇవన్నీ ఉంటేనే ఆ పూజకు ఒక సంపూర్ణత వస్తుంది. రైట్, ఇప్పుడు మనం అసలు విషయానికొచ్చేస్తున్నాం. చాలామందికి ఉండే సందేహం ఇదే. లక్ష్మీదేవికి దీపం వెలిగించాలి అనుకున్నప్పుడు దాన్ని ఏ దిక్కున పెట్టాలి? దీనికి శాస్త్రంలో ఏమైనా నిర్దిష్టమైన నియమాలు ఉన్నాయా? చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ నియమాలను చెప్పే ఒక పాత శాస్త్రగ్రంథంలోని భాగమన్నమాట. మన పూర్వీకులు ఎంత లోతుగా ప్రతి విషయాన్ని వివరించారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇది మనకు ఆధారం. శాస్త్రం ప్రకారం మొదటి నియమం ఏంటంటే, తూర్పు దిక్కున 2 దీపాలు పెట్టాలి. తూర్పు అంటే సూర్యుడు ఉదయించే దిక్కు. కాబట్టి ఆ దిక్కున దీపం పెడితే ఆయురారోగ్యాలు, శుభాలు కలుగుతాయని చెప్తారు. ఇక పడమర దిక్కు విషయానికొస్తే అక్కడ 3 దీపాలు వెలిగించమని శాస్త్రం సూచిస్తోంది. ఇలా చేయడం వల్ల రుణబాధలు లాంటివేమైనా ఉంటే వాటినుంచి ఉపశమనం లభిస్తుందని ఒక నమ్మకం. ఆ తరువాత ఉత్తరం దిక్కు. ఇక్కడ 4 దీపాలు పెట్టాలట. ఉత్తరం కుబేరస్థానం అంటారు కదా. సో ఈ దిక్కున దీపం వెలిగిస్తే సిరి సంపదలు వృద్ధి చెందుతాయని, అమ్మవారి అనుగ్రహంతో పాటు కుబేరుని అనుగ్రహం కూడా లభిస్తుందని భావిస్తారు. చివరగా దక్షిణం దిక్కు. ఇక్కడ కేవలం 1 దీపం మాత్రమే పెట్టాలని ఉంది. అయితే దక్షిణం పితృదేవతల స్థానం కాబట్టి సాధారణంగా ఇంట్లో చేసే పూజల్లో ఈ దిక్కున దీపం పెట్టడానికి అంతగా ఇష్టపడరు. దీనిపై భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. సరే, ఇన్ని నియమాలు పాటిస్తూ ఇంత శ్రద్ధగా మనం పూజ చేసినప్పుడు దానివల్ల మనకు లభించే ఫలమేంటి? అసలు ప్రయోజనమేమిటి? ఇక్కడ చాగంటిగారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. అమ్మవారు దరిద్రాన్ని ఎలా తీస్తుంది అంటే తన చూపుల చేత తీసేస్తుంది అని. అంటే మనం చేసే పూజలు, దీపాలు ఇవన్నీ దేనికంటే అమ్మవారి కరుణా కటాక్షాలు మనపై పడటానికి. ఆ తల్లి ఒక్కసారి దయతో మనవైపు చూస్తే చాలు, మన కష్టాలన్నీ తీరిపోతాయన్నది దాని సారాంశం. శాస్త్రాల్లో దరిద్రము అనే మాట వాడతారు. దరిద్రమంటే కేవలం డబ్బు లేకపోవడం మాత్రమే కాదు, అది ఒక రకమైన బాధ, దురదృష్టం, నిస్సహాయ స్థితి.
మనం లక్ష్మీదేవికి సరిగ్గా పూజ చేసినప్పుడు మన కర్మల వల్ల వచ్చే ఆ దరిద్రం తొలగిపోతుందని నమ్మకం. ఓకే, ఇప్పటిదాకా మనం బయట చేసే పూజ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ బాహ్య ఆచారాలకి మన అంతర్గత ఆధ్యాత్మికతకి ఉన్న సంబంధం ఏంటో ఒక్కసారి చూద్దాం. మొత్తంగా మనమేం నేర్చుకున్నాం? ముందుగా దీపం వెనుక ఉన్న అర్థాన్ని తెలుసుకోవాలి. తరువాత స్వచ్ఛమైన సామాగ్రితో దీపారాధనకి సిద్ధం కావాలి. ఆ తరువాత శాస్త్రం చెప్పినట్టుగా సరైన దిక్కుల్లో దీపాలు పెట్టాలి. ఇవన్నీ చేసినప్పుడు మనం అమ్మవారి ఆశీస్సులందుకోడానికి సిద్ధంగా ఉంటాం. చివరగా ఒక ప్రశ్న. మనం బయట వెలిగించే ఈ చిన్న దీపం మన లోపల ఉన్న జ్యోతికి ఎలా ప్రతిబింబం? చూడండి, బయట దీపం ఎలాగైతే చీకటిని తొలగిస్తుందో అలాగే మన లోపల భక్తి, జ్ఞానం, కరుణ అనే వెలుగును నింపుకోవాలని ఇది మనకు గుర్తుచేస్తోంది. ఆ అంతరంగ జ్యోతి మనందరి జీవితాల్లో ప్రకాశించాలని కోరుకుంటూ ఈ విశ్లేషణను ఇక్కడితో ముగిస్తున్నాను.